వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఘనంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. మాజీ సీఎం కేసీఆర్ ఫ్యామిలీ వైభవంగా సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో కేటీఆర్ ఫ్యామిలీ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్లోని పాతబస్తీ పురాణాపూల్ ఆలయంలో జరిగిన విధ్వంసంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ విశ్వాసాలతో అడ్డుకోవద్దని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం మౌనం వహించడాన్ని తప్పుపడుతూ రాష్ట్రంలో ఆలయాలపై దాడులు ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ముందు సఫీల్గూడ, ఇప్పుడు పురాణాపూల్, ఇంకా ఎన్ని ఆలయాలు? కట్టమైసమ్మ ఆలయంపై దాడి జరిగిన మరుసటి రోజే పాతబస్తీలో హిందూ ఆలయాన్ని అపవిత్రం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉంది. అసదుద్దీన్ ఓవైసీ దీనికి ప్రాధాన్యత లేదంటూ సంఘ్ను నిందిస్తున్నారు. దొంగే పోలీసును దండించినట్లు ఉంది వీరి తీరు అని బండి సంజయ్ విమర్శించారు. శాంతి భద్రతలు క్షీణించాయని, బుజ్జగింపు రాజకీయాలే రాజ్యమేలుతున్నాయని ఆయన మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నెల్లూరు వేదికగా కొనసాగుతోంది. మాజీ మంత్రి కాకానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ స్టే విధించినప్పుడు ఏపీ సీఎం ఎవరు అంటూ సోమిరెడ్డి ప్రశ్నించారు. ఆ సమయంలో ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారని అన్నారు. అప్పుడు ఆ స్టేపై జగన్ ఎందుకు స్పందించలేదన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు. నేను స్ట్రైట్ ఒకటే అడుగుతా, ఎన్జీటీ స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మీరిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు, రక్తం ఇద్దరిది ఒకటే. అటువంటిప్పుడు 4 ఏళ్ళు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జీటీ స్టే వేకేట్ చేయించకుండా, ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో నడుతుండా? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాలూచి పడాలని స్ట్రైట్గా అడుగుతుండా? ఇది మీ టైంలో చేసిన పాపాలని ఈరోజు మాకు వంటగట్టేదానికి ఎట్టి ప్రయత్నం చేస్తాం? రాయలసీమ పేరెత్తే అర్హత లేదు. ఇంకైనా నోరు మూసుకొని గమ్ము కూర్చోండి. వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. నోరు పారేసుకోబకండి. రాయలసీమ లిఫ్ట్ గురించి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి కోసం రాయలసీమకి నష్టం చేశాడని నోరు పారేసుకుంటున్నారు. నేను స్ట్రైట్ ఒకటే అడుగుతా, ఎన్జీటీ స్టే ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి. అప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు? కేసీఆర్. మీరిద్దరు సొంత అన్నదమ్ముళ్ళు, రక్తం ఇద్దరిది ఒకటే. అటువంటిప్పుడు 4 ఏళ్ళు కేసీఆర్తో లాలూచి పడి ఎన్జీటీ స్టే వేకేట్ చేయించకుండా, ఆ వర్క్ కంటిన్యూ చేయకుండా రాయలసీమ లిఫ్ట్ని మూలబెట్టింది ఎవరో నడుతుండా? కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి లాలూచి పడాలని స్ట్రైట్గా అడుగుతుండా? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని 10 నగరపాలక సంస్థలు, 121 పురపాలక సంఘాలకు పురపాలక శాఖ రిజర్వేషన్లు ఖరారు చేసింది. రిజర్వేషన్ల ఖరారులో పాటించాల్సిన మార్గదర్శకాలను సైతం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకే అగ్రతాంబూలం దక్కింది. కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లలో బీసీలకే ఎక్కువ స్థానాలు దక్కాయి. రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీల్లో ఏకంగా 38 చైర్పర్సన్ స్థానాలు, 10 కార్పొరేషన్లలో 3 మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికే దక్కడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని మొత్తం 10 కార్పొరేషన్లలో ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున, బీసీలకు 3 కేటాయించారు. అన్రిజర్వ్డ్ లో జనరల్ కు 1, మహిళలకు 4 నగరాలను ఖరారు చేశారు. 121 పురపాలికల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 కేటాయించారు. అన్రిజర్వ్డ్ లో జనరల్ కు 30, మహిళలకు 31 మున్సిపాలిటీలను కేటాయించారు. ఈ నెల 17న రిజర్వ్డ్ స్థానాల్లో వేటిని ఎవరికి కేటాయించాలనేది ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు పురపాలక శాఖ అధికార వర్గాలు తెలిపాయి.
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పరిమితి 50% మించిరాదు. ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ విభాగాల్లోని మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాలి. పురపాలక శాఖ సంచాలకుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. జిల్లా కలెక్టర్ వార్డుల వారి రిజర్వేషన్లను ఖరారు చేసి జిల్లా గెజెట్లో తుది నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వెల్కమ్ బ్యాక్. సంక్రాంతికి గంగిరెద్దుల సందడి నెలకొంది. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అనే స్వరాలతో ఇంటి ముందు గంగిరెద్దు వచ్చిందంటే చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరి దృష్టి అటువైపు మళ్లుతుంది. పిల్లలు ఆసక్తిగా చూస్తుంటే పెద్దలు భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆహారం, వస్త్రాలు, కానుకలు సమర్పిస్తారు. ఇది ఒక సాంప్రదాయం కాదు, తరతరాలుగా వస్తున్న విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. గంగిరెద్దులతో పాటు గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు ఇవన్నీ కూడా మొత్తంగా భారతీయ సంస్కృతిలో భాగంగా తెలంగాణ సంస్కృతికి ఉట్టిపడేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మొత్తంగా కూడా మర్చిపోతున్న తరుణం లోపల గ్రామీణ ప్రాంతం ఉట్టిపడేలా మొత్తంగా కూడా ఈ యొక్క శిల్పారామం వేదికకు కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగను నిర్వహిస్తున్నారు. మనతో పాటు గంగిరెద్దులు అంటే చూసుకో గంగిరెద్దు ఇక్కడ ఉన్నటువంటి గంగిరెద్దును కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఊర్లలో అప్పుడు వెనకనికి మొత్తం పల్లెటూర్లలో ఈ విధంగా గంగిరెద్దులు కనబడేవి, ఇప్పుడు అంతరించిపోతున్నాయి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు చూసుకుందాం, గంగిరెద్దులకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అయితే మొత్తం టోల్గా కూడా గంగిరెద్దులు ఊర్లలో కూడా మొత్తం అంతరించిపోతున్నటువంటి తరుణం. మేము గంగిరెద్దు తాప వస్తాం. ఇక్కడ మా గంగెడ్లు ఇక్కడ సంక్రాంతిగా ఆడిపిస్తాము, తాప ఆడిపిస్తాము. గంగెడ్లని ఆట పాట మన పండుగలు, పశలు, డబ్బులు ఇక్కడ ఇస్తారు మాకు. మా సంక్రాంతి పండుగకు మా గంగెద్దులు ఎప్పుడు తాప ఆడిపిస్తాము. ఎస్, చెప్పండి, ఎట్లా ఉంది నేటి తరం మొత్తం టోల్గా కూడా మర్చిపోతున్నటువంటి తరుణం లోపల మీరు చూసుకోవచ్చు. మీరు పెద్ద మనిషి అయితే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఊర్లలో ఇదంతా కూడా అంతరించిపోతుందంటే సార్, పల్లెటూళ్ళు అంతా ఇక్కడ శిల్పారం అంటే చాలా ఇష్టం. ఇది హైటెక్ సిటీ అంటే చాలా ఇష్టం. పల్లెటూళ్ళంతా వచ్చి కూడా ఈ బసదేవుని బుద్ధి చూద్దాము, జ్ఞానం చూద్దాము, దాని నరుని బుద్ధి కన్నా బసదేవుని బుద్ధి ఎట్లున్నది అనేది సంబరపడి కార్లు, జీపులు కట్టుకొని ఈ శిల్పారంలోకి వచ్చి దాని బుద్ధి జ్ఞానం చూసి కానికలు కట్నాలు వేసి సార్ కానికలు కట్నాలు వేసి బతుకమ్మ మొరగాళ్ళ మీద వస్తుంటే అమ్మవారి దేవుడు వచ్చినట్టు సార్లు చూస్తున్నారు. ప్రేమతోటి ఆవిడ గడ్డికి పిండికి దానా ధర్మం చేస్తున్నారు. పెద్ద పెద్ద సార్లు, చిన్న బాబులు, పెద్ద బాబులు, అమ్మ తల్లిగారు కనిపించిన తల్లి, కనిపించిన తండ్రి. గోవంటే ఏంది, దాని బుద్ధి ఏంది, మనం చదువుకున్న వాళ్ళకన్నా ఎక్కువ జ్ఞానం ఉంటుంది, దానికి బుద్ధితానం చూద్దామన్నట్టు వస్తారు సార్. మీ పిల్లలు కూడా ఇదే సంస్కృతిలో నడుస్తున్నారా లేకుంటే దాని ఎట్లా? కొందరు లేరు సార్, కొందరు చదువుకున్నారు, ఇంత జ్ఞానం తెచ్చుకున్నారు, కంపెనీలలో పోతుర్రు, మళ్ళా డ్యూటీలు చేసుకుంటుర్రు, ఏదో దంతలు చేసుకుంటుర్రు, వాళ్ళ ప్రేమ ఉన్న కాడికి చేసుకుంటారు సార్. అంటే ఇప్పుడు చదివే పిల్లలకు కానీ ఇప్పుడున్న పిల్లలకు కానీ ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. కాబట్టి శిల్పారామం వాళ్ళు ఈ విధంగా పల్లెటూరు అంటే ఇది, పండుగ అంటే ఇది అని చూపిస్తున్నారు. ఒకవేళ ఇది లేకుండా ఉండింటే మాత్రం మొత్తం అంతరించిపోయేది. ఎందుకంటే చదువుకోవడానికి అందరు వెళ్తున్నారు, జాబులు చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఈ సంస్కృతి మీరే చెప్తున్నారు, మీ పిల్లలు కూడా కొంతమంది చదువుకుంటున్నారని. మరి ఎట్లా మరి ఇట్లాంటి అంతరించిపోయే అవకాశాలు ఉంటాయి? ఒక్కలన్నా ఇద్దరన్నా ఉంటారు, అందరూ పని చేయరు కదా సార్. కొందరు 4 అనుకో, ఓ 3 మళ్ళీ ఈ గతాన్ని ఓనియరు కదా. వెనకడికి ఉన్న గతం కూడా ఇప్పటికి కూడా ఉంటూనే ఉంటుంది. ఎల్లకాలం 10 పండుగకు కూడా ప్రేమతోటి చూపిస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గట్కేస్తారు సార్. చూసుకోవచ్చు, గట్కేసర్ నుంచి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. గంగిరెద్దులు అయితే అంతరించిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క తరుణం లోపల వీళ్ళందరూ కూడా ఆ యొక్క సంస్కృతికి దూరం అవుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు, ఇంకా విలేజ్ వాతావరణంలో ఉండేటటువంటి చూడడానికి వచ్చారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది? మేము సనద్దా నుంచి వచ్చాము. మాకు ఊరు అనేది లేదు. మా అమ్మాయి అందరు ఊరు వెళ్తుంటే ఏడుస్తుంది, నేను ఊరికి వెళ్ళాలని. సరే, ఊరి వాతావరణం ఉంటుంది. ఫస్ట్ టైం మేము శిల్పారం రావడము మాకు హ్యాపీగా ఉన్నాం, చాలా మంచి అనిపిస్తున్నది. గంగిరెద్దులు చూసి మా అమ్మాయి చాలా హ్యాపీ అవుతుంది అనమాట. మాకు హ్యాపీ. అయితే ఇవన్నీ కూడా పల్లెటూరులో ఉండేవి, గంగిరెద్దులు, హరిదాసులు, పిట్టల దూరాని, వీళ్ళందరూ కూడా పండుగలు చిన్నప్పుడు చూసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు టోటల్గా మొత్తం అంతరించిపోతుంది. అందరు చదువుకొని సిటీలకు రావడం వల్ల అంతరించిపోతుంది. ఈ బుక్స్లలో మాత్రమే పిల్లలకు చూపించేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఈ పల్లె వాతావరణం తెచ్చి ఇక్కడ చూపెట్టడం ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా ఫీల్ అవుతాం, ఊర్లో ఉన్న ఫీలింగ్ అవుతాం. మా అమ్మాయి కూడా చాలా హ్యాపీ అవుతుంది, నాన్న తీసుకొచ్చాం చాలా హ్యాపీ ఉందని. ఎందుకంటే ఆమె కూడా ఎప్పుడు గంగిరెద్దులు ఇవన్నీ ఎప్పుడు రియల్గా చూడలే, మామూలుగా బుక్లో చూడడం తప్ప ఆమె ఎప్పుడు చూడలేదు. ఏడ్చింది, ఆమె కోసం వచ్చేందుకు మేము హ్యాపీ. మేము పొద్దున్న 8 గంటలకు అయితే వచ్చాము, కానీ 10:30కి అయినా అంత వెయిట్ చేసి కూడా వచ్చామంటే వీళ్ళ కోసమే.
అయితే చూద్దాం మీ డాడీ చెప్తున్నాడు అయితే ఎప్పుడు కూడా సంస్కృతి సాంప్రదాయం ఇలా ఉంటుంది పల్లెటూర్లలో ప్రతి ఇక్కడ చూస్తున్నటువంటిది ప్రతి కులాల వారిగా వాళ్ళ వృత్తులు ఉంటాయి కులాల వారిగా మనం చూస్తున్నాం తెలుగు బుక్లో వివిధ కులాల వృత్తులని చదువుకొని ఉంటాం కానీ సొంతంగా చూడలేకుంటాం అంటే ఎప్పుడైనా చూసావు ఇట్లా హరిదాసులు కానీ ఈ యొక్క గంగిరెద్దులు కానీ చూసావు లేదు అంకుల్ లేదు నేను చూడలేదు ఫస్ట్ టైం నేను రావడము నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మొన్నటి వరకు నేను చాలా ఏడిసాను అందరు ఊళ్ళోకి వెళ్తున్నాను నాన్న నాకు ఎందుకు ఊర్లేదని కానీ డాడీ ఇడికి తెచ్చాడు నేను థ్యాంక్ యూ చెప్తున్నా మా డాడీకి ఎందుకంటే చాలా ఎంజాయ్ చాలా బాగుంది ఫస్ట్ టైం చూస్తున్నా చాలా బాగుంది ఇలా ఉంది సంక్రాంతి అంటే ఈ ఫెస్టివల్ ఈ యొక్క గంగిరెద్దులు ఇలా ఉంటది ఊరు వాతావరణం ఇలా ఉంటది మరి ఇప్పుడు నిజంగా ఊరికి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది చాలా అనిపిస్తుంది నేను విలేజ్ లోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఊళ్ళో ఉన్నట్టు అనిపిస్తుంది అయితే మొత్తం టోల్గా ఈ శిల్పారామంలో చూసిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత చెప్తూ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం అయితే ఊరు ఎలా ఉంటుంది అందరు ఊర్లలోకి వెళ్తున్నారు అని వాళ్ళ డాడీతో ఏడ్చినటువంటి సిచ్యువేషన్ చూస్తే వాళ్ళ డాడీ ఇక్కడ తీసుకొని వచ్చి సొంత ఊరికి పోయినటువంటి ఫీలింగ్ కలిగింది హరిదాసులను చూసాము గంగిరెద్దులను చూసామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మేడం చెప్పండి మేడం మీరు చిన్నప్పుడు చూసి ఉంటారు ఎట్లా ఉంది అక్కడికి ఇక్కడికి చాలా చేంజ్ ఉంది అసలు చిన్నప్పుడు ఎప్పుడో చూసాము ఇప్పుడు అప్పుడు వాతావరణం ఇప్పుడు వాతావరణం లేదు అసలు కానీ ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడికి తీసుకొచ్చినందుకు మేము చాలా హ్యాపీ ఎందుకంటే విలేజ్ లేదు అన్నందుకు విలేజ్కి వచ్చిన ఫీలింగ్ ఉంది మా ఈ గంగిరెద్దులు ఇప్పుడు జనరేషన్ పిల్లలకంటే ఇవన్నీ ఏమి తెలియట్లేదు ఇప్పుడు ఇవి చూసిన తర్వాత వాళ్ళనే నేర్చుకోవాలి ఫ్యూచర్లో వాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది అని మా ఉద్దేశం అంతే అయితే ఇది మొత్తంగా చూసుకుంటే కనుక చూసుకోవచ్చు అగో గంగిరెద్దులు ఏ విధంగా గంగిరెద్దులు ఆట ఆడిపిస్తారో చూసుకోవచ్చు ఆ గంగిరెద్దులు ఊర్లలో కూడా ఈ విధంగా ఆటలు ఆడిపిస్తూ ఉంటారు మొత్తం టోటల్గా చూసుకుంటే కనుక సంక్రాంతి పండుగ అంటేనే భోగి మంటలు గంగిరెద్దులు ముగ్గులు హరిదాసులు ఇవన్నీ పండుగ పూట పల్లెల్లో కనిపించే అందాలు పండుగ అంటేనే పట్టణ జనాభా పల్లె బాట పడుతుంది ఇక్కడే ఉన్న వారికి కూడా పల్లెల వాతావరణం చూపించేందుకు హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామం సిద్ధమైంది నిర్వాహకుడు 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు పల్లె వాతావరణంలో జరుపుకునే విధంగా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది అదేవిధంగా శిల్పారామంలో ఆదివారం నుంచే సంబరాలన్నీ కూడా మొదలైనట్టుగా తెలుస్తుంది శిల్పారామంలోని వాతావరణాన్ని తలపించే సెట్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు 3 రోజుల పాటు హరిదాసుల సంకీర్తనలు గంగిరెద్దుల మొత్తం విన్యాసాలు జంగమ దేవరలు బుడబుక్కలు జానపద నృత్యాలు సందర్శకుని అలరించనున్నాయి భోగి పండుగను పురస్కరించుకొని చిన్నపిల్లలకు భోగిపల్ల ఉత్సవం కూడా నిర్వహిస్తున్నారు ఇవి కాకుండా ఇక్కడికి వచ్చే జనాల కోసం చేనేత వస్త్రాలతో పాటు పలు రకాల స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు తక్కువ ధరలో మంచి వస్తువులను అందుబాటులోకి ఉంచడం సందర్శకుల కొనుగోలు చేస్తున్నారు పండుగ పూట ఊళ్ళలో లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి చూసి ఊర్లో ఉన్నట్టు ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం ఈ నెల 17 వరకు కూడా రోజు సాయంత్రం వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామంటూ కూడా అయితే నిర్వాహకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం చూసుకోవచ్చు మొత్తంగా చూసుకుంటే ఇది గంగిరెద్దు విన్యాసాలను చూపించడానికి పండుగ అంటే ఇలా ఉంటుంది అంటూ చెప్పడానికి కూడా అయితే మర్చిపోతున్న సంస్కృతిని మళ్ళీ గుర్తు చేసే విధంగా కూడా గంగిరెద్దులతో మొత్తం కూడా ఈ యొక్క శిల్పారామంలో ఈ యొక్క వేడుకను నిర్వహిస్తున్నారు చూసుకోవచ్చు గంగిరెద్దులు ఆడించే వాళ్ళు రాను రాను మొత్తం కూడా అంతరించిపోతున్నటువంటి తరుణం లోపల ఇక్కడ కూడా అయితే ఈ విధంగా గంగిరెద్దుని ఏ విధంగా అలంకరించిందో చూసుకోవచ్చు మనం గంగిరెద్దును కూడా ఆ విధంగా రకరకాలుగా గంగిరెద్దును అలంకరించేసి ఇక్కడ తీసుకొని వచ్చేసి ఎవరైతే ఆ విలేజ్ సంస్కృతి తెలియని వాళ్ళకు కూడా అంటే పండుగ అంటే ఇలా ఉంటుంది గంగిరెద్దులు అంటే ఇలా ఉంటుంది గంగిరెద్దులు ఆడించేవారు బుడిబుడక వాళ్ళు అంటే కూడా ఈ విధంగా ఉంటుంది అంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ మొత్తంగా చూసుకుంటే పల్లె వాతావరణం కనిపిస్తుంది ఎక్కడ చూసుకున్నా కానీ ఆ పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి వేషధారణతో కుల వృత్తులతోని వ్యవసాయం అంటే ఎలా ఉంటుంది రైతు అంటే ఎలా ఉంటాడు అని చెప్పడమే దీని యొక్క ప్రత్యేకతగా మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క కుల వృత్తులు మొత్తం టోటల్గా కూడా కుమ్మరి కులానికి చెందినటువంటి ఈ యొక్క కుల వృత్తులను కూడా వాళ్ళు ఎలా తయారు చేస్తారు వాళ్ళ సాంప్రదాయక దుస్తువులు ఎలా ఉంటాయి అంటూ కూడా మొత్తం టోటల్గా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసుకోవచ్చు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బోనాల పండుగ ఫెస్టివల్ ఇది బోనాల పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది పోతరాజు మెయిన్గా గుర్తొచ్చేది పోతరాజు
చూసుకోవచ్చు పోతరాజు ఆ డప్పు ఆ యొక్క అయితే ఆ బోనంతో వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయకమైన అదిగా అయితే చూస్తూ ఉంటాం కదా, చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి మొత్తంగా చూసుకుంటే కనుక చూడొచ్చు తెలంగాణలో. ఇంకో విధంగా చూసుకుంటే కూడా తెలంగాణలో మొత్తం సోది చెప్పే వాళ్ళు అంటారు. వీళ్ళు మొత్తం అంతరించిపోతున్నటువంటి తరుణం లోపల చెప్పండి. అది ఇది ముందుగా అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు అండి. మేము సోదమ్మలు అనమాట. సోది చెప్తామమ్మ సోది, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, లేనిది లేనట్టు చెప్తాం, జరగబోయేది చెప్తాం, జరిగింది చెప్తాం. కంచి కామాజమ్మ పలుకు, మధురమైన జమ్మ పలుకు అండి. ఇప్పుడు అంటే సెల్ ఫోన్లు టీవీలు అన్నీ వచ్చేసినాయి. కానీ ఇది వరకు ప్రతి సంక్రాంతి సంబరాలు కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి మా సోదమ్మలో ప్రతి ఒక్కరు కూడా చెప్పించుకునేది. ఇప్పుడంటే టెక్నాలజీ మారింది, యూత్ మారింది, పల్లెటూళ్ళు కూడా సిటీలు అయిన వల్ల ఇప్పుడు సోదమ్మలంటే హరిదాసులంటే ఇప్పుడున్న విధానంలో ఇప్పుడున్న పిల్లలకి ఎవరికి తెలియట్లేదు. కానీ ప్రతి సంవత్సరం కూడా మన శిల్పారావంలో పల్లెటూరు వాతావరణం కానీ, బుడవక్క వేషాలు కానీ, డప్పు వాయిద్యాలు కానీ, హరిదాసు విన్యాసాలు కానీ, సోదమ్మలు కానీ ఇలాగొచ్చి ప్రతి ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ కూడా చెప్పి అమ్మ సోదమ్మలు అంటే ఇవి, బుడక వేషాలంటే ఏంటని వాళ్ళకి పల్లెటూరులో ఉండే రీతి అన్ని ప్రతిది కూడా ప్రతి పిల్లలకి చెప్పినందుకు మాకు ఎంతగానో ఆనందంగా ఉంటుందండి. అయితే ఈ విధంగా పల్లెటూర్లలో ఈ విధంగా వచ్చేసి ఇంటింటికి తిరిగి సోది చెప్పేవాళ్ళు. ఈ విధంగా చేతును చూసేసి ఈ విధంగా సోది చెప్పేవాళ్ళు. వాళ్ళకి జరిగేది చెప్పేది, జరగబోయేది చెప్పేది, ఏమన్నా లోటుపాట్లు ఉంటే చెప్పేది, ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పేది. కొత్త సంవత్సరం వచ్చిందంటే అందరూ కూడా మా సోదమ్మ దగ్గరికి వచ్చి మీ సోది చెప్తే ప్రతి ఒక్కరు కూడా విని చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళు అనమాట. అయితే ఊర్లలో మొత్తం రోజులుగా కూడా ఇప్పుడు మొత్తం కంప్యూటరిజం వచ్చేసి పిల్లలు సెల్ ఫోన్ లో మారేసి ఈ యొక్క సంస్కృతిని మర్చిపోతున్నాము. ఆ సంస్కృతిని గుర్తించడానికే ఈ యొక్క అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు వీళ్ళని కూడా మొత్తం రోజులుగా కూడా బుడిబుక్కలు అంటారు. మొత్తం రోజులుగా ఇది తెలంగాణ సంస్కృతికి చిన్నమైనటువంటి బుడిబుక్కలు. అయితే వీళ్ళని మొత్తం రోజులుగా కూడా మర్చిపోయే స్థితికి వచ్చారు. ఎక్కడో ఇప్పుడు పిల్లలు టెక్స్ట్ బుక్లలో చదువుకోవాల్సి వస్తుంది. సంస్కృతిని మర్చిపోతున్న తరుణం లోపల శిల్పకళా వేదిక పైన శిల్పారామంలో యొక్క ఏదైతే సంక్రాంతి పండుగ అంటేనే వీళ్ళందరూ అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంది మమ్మల్ని బుడబుక్కలు వారు అంటారండి. మేము ఎక్కువ గ్రామాల్లో ఇలాగా ఎక్కువ కనిపిస్తుంటాం. కానీ ఇక్కడికి మేము శిల్పారామం వారు పిలవడం ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమంది మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం జరిగింది. అలాగే మమ్మల్ని చూసి మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడుతూ అసలు మేము ఎవరం, అసలు మా సంస్కృతి ఏంటి, మా ముందు తరాల నుంచి ఎంతమంది వేస్తున్నారు అని ఎంతోమంది వారు తెలుసుకోవడం జరిగింది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న యువతరానికి అసలు మేము ఎవరో ఏంటన్నది కూడా తెలీదు. మా కోసం టెక్స్ట్ బుక్స్ వీటిల్లోని జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ శిల్పారామం వారు మమ్మల్ని ఇక్కడికి పిలిచి ఇక్కడ ఉన్న యూత్కి అలాగే ప్రజలకి అందరికీ మేము ఎవరో అసలు మా ఒక వృత్తి ఏంటి అని చెప్పి వారందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఏం చేస్తుంటారు మీరు? మీ సంస్కృతి ఏంది, ఏం చేస్తుంటారు? మేము బుడబుక్కలూరుమండి ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి మేము వారి దగ్గర భిక్షాటన చేస్తూ ఉంటాం. వారు మాకు ఇచ్చే బియ్యం గింజలు కావచ్చు, లేదంటే బట్టలు కావచ్చు, ఏదైనా సరే మేము ఎంతో ఆనందంగా తీసుకొని వారిని ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఉంటాం. మేము ఎక్కువగా సంక్రాంతి సమయంలోని పల్లెటూరు గ్రామంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాం. అయితే ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం చిన్నప్పుడు ఏదైనా పిల్లలు అల్లరి చేసినా ఏదన్నా ఇది చేసినా కానీ అయితే బుడిబుక్కల్లో వచ్చి పట్టుకపోతారు అంటూ ఉంటే వాళ్ళు. కానీ వీళ్ళ సాంప్రదాయం చూద్దాం ఒకసారి. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాకినాడ నుంచి వచ్చామండి. మేము మమ్మల్ని బుడిబుక్కలలో అంటాం. మేము ప్రతి సంక్రాంతి నెలలో ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముంగట బియ్యం కానీ, వరిధాన్యం కానీ, వాళ్ళు ఇచ్చే డబ్బులు కానీ అన్నీ తీసుకొని వారి ఇల్లు అష్టైశ్వర్యాలు, సిరి సంపదలో వాళ్ళు మంచి ఆరోగ్యాలతో ఉండాలని ఎప్పుడు దీవిస్తూ వస్తామండి. ఇది మొత్తం కూడా బుడిబుక్కల వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. ఇతన్ని చూస్తున్నాం. ఇతన్ని కూడా మనకు తెలుసు. ఈ యొక్క మొత్తంగా చూసుకుంటే కనుక పిట్టల దొర అంటూ ఉంటారు. మనము సినిమాలలో అక్కడిక్కడ మాత్రమే విన్నాము. ఏంది మీది పిట్టల దొర? నేనే వెంకట్రాముని, నేనే పిట్టల దొరని, నేనే వెంకట్రాముని, నేనే పిట్టల దొరని. ఈరోజు మన హైదరాబాద్లో యొక్క శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని చెప్పేసి వైజాగ్ నుంచి బయలుదేరాను. ఫ్లైట్లో వద్దనుకున్నాను, వెళ్ళిపోతున్నాయి. కారులో వద్దనుకున్నాను,
డీజిల్ పెట్రోల్ ధర పెరిగిపోయాయి. అలాగే బస్సులో వద్దనుకున్నాను, కాలిపోతున్నాయి. అలాగని చెప్పి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ నడుచుకుంటూ వచ్చేసాను సార్. ఎందుకంటే కోట్లు సంపాదన అనుకున్నాను, కుక్కలు తినేస్తున్నాయి. లక్షలు సంపాదన అనుకున్నాను, నక్కలు తినేస్తున్నాయి. 10-20 సంపాదన అనుకుంటున్నాను, పందికొక్కులు తినేస్తున్నాయి. చిల్లర సంపాదన అనుకుంటున్నాను, చీమలు పట్టేస్తున్నాయి అని చెప్పేసి ఈనాడు మన శిల్పారావులో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని చేసి ఎవరో దగ్గర 10-20 తీసుకుందామని చెప్పేసి నడుచుకుంటూ వచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సార్. నేనే వెంకట్రాముని, నేనే పిట్టల దొరని. ఇప్పుడు కూడా లెఫ్ట్ లెఫ్ట్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడ గ్రామంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకలు జరిగాయి. మహిళలకు ముగ్గుల పోటీలను కీర్తిశేషులు తాళ్లూరి బాబు జ్ఞాపకార్థంగా వారి కుమారుడు గంగాధర్ నిర్వహించారు. ముగ్గుల పోటీలో సుమారు 120 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో ప్రతిభ కనబరిచిన మహిళలకు విజేతలుగా ప్రకటించి బహుమతులు అందజేశారు. మహిళలు వేసిన ముగ్గులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయన్నారు. అందరూ కలిసి ఒకే చోట ముగ్గులు వేయడం వల్ల మానవ సంబంధాల మధ్య ఐక్యత పెరుగుతుందన్నారు. ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల మన దేశ నాగరికత సంస్కృతిని కాపాడుకోవచ్చని తెలిపారు. రాజకీయ ప్రేక్షకులు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి రావుబాబు గారి యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగమైన ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నటువంటి రావుబాబు యూత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి నా ఆడపడుచులు, నా అక్కజెల్లెలందరూ, ఉయ్యాలవాడలో ఉన్నటువంటి ఈ అక్కజెల్లెలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిసారి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ముగ్గుల పోటీల్ని ఈసారి అసలు అత్యుత్సాహంతో రంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి, దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి నా ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇట్లనే మరి ప్రతి సంవత్సరం నేను నాన్నగారి ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు ప్రతి విలేజ్లో కూడా చేద్దామని ఒక దాంతో ఒక దృఢ నిశ్చయంతో పోతున్నాను నేను. సో నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం వేరే విలేజెస్లో కూడా కండక్ట్ చేద్దామనే ప్లాన్ అయితే ఉన్నది. అది ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను. ఈసారి అయితే మాత్రం నా చెల్లెళ్ళందరికీ నేను చెప్పిన విధంగా ఖచ్చితంగా నేను వాళ్ళకి అండదండలుగా ఉంటా, వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేను ఇక్కడే ఉంటున్నాను, మీకు అందరికి అండగా ఉంటాను. చంద్రబాబు గారి ట్రస్ట్ ద్వారా నేను యాక్చువల్గా అనేక కార్యక్రమాలు నేనైతే రూపొందించుకుంటున్నాను. అది ఒక నెల లోపల కంప్లీట్గా దాన్ని పట్టాల మీద తీసుకొస్తున్నాను. దాని ద్వారా అనేక సహాయ కార్యక్రమాలు మేము ఆల్రెడీ మా ప్లాన్ అయితే చేసుకున్నాను. సంక్రాంతి పండుగ సందర్భంగా తిరుపతి జిల్లాలోని సీఎం చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రజలందరికీ సీఎం చంద్రబాబు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి విజయం సాధించిన సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమం కింద ముందుగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారి ఆరోగ్య రికార్డులను, ఆ తర్వాత విద్యార్థులు, సాధారణ ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తామని వివరించారు. గతేడాది తాను ప్రారంభించిన స్వర్ణ నారావారిపల్లె కార్యక్రమం ద్వారా ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధికి, ప్రజల జీవన ప్రమాణాలను పెంచడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా రంగంపేట, కందులవారిపల్లె, చిన్న రామాపురం పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమించామన్నారు. నేను పిలిపించింది ఒకటి P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీనికి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కుటుంబాలని మార్గదర్శి, ఎవరైతే దత్తత తీసుకున్న వాళ్ళు బంగారు కుటుంబాలు, ఈ రెండు అనుసంధానమయ్యి షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కలిసి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ మధ్య ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్ వచ్చింది. ఈ రెండు వచ్చిన తర్వాత డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండే పరిస్థితికి వచ్చాం. దీంతో ఎక్కడికక్కడ అడ్వాంటేజ్ సంపద సృష్టించడం కంటిన్యూగా జరుగుతూ ఉంది. మనం చూస్తే ప్రపంచంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా. ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం. ఇంకో 1 or 2 years 3rd ప్లేస్కి వస్తాం. అక్కడి నుంచి ఇంకా ముందుకు పోతాం. అదే సమయంలో పబ్లిక్ పాలసీస్ వల్ల బిలియనియర్స్ ఎక్కువ అవుతున్నారు, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. ఆర్థిక అసమానతలు తగ్గించకపోతే భవిష్యత్తులో ఆ సమాజం ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. డబ్బులు అనేది, సంపద అనేది అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇస్తేనే అది నిజమైన సమాజం అవుతుంది. ఆ యాంగిల్లో మేము పనిచేస్తున్నాం. అందుకే P4 తీసుకొచ్చాం. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను.
ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం, ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హైయెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. నేను పిలిపించింది